పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దేశవ్యాప్తంగా గత వారం రోజులుగా వింత వాతావరణం నెలకొంటుంది. పలు ప్రాంతాలలో అకాల వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాలలో ఎండ తీవ్రత అధికంగా నమోదవుతుంది. తాజాగా జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలలో ఒక్కసారిగా ఆకస్మిక వర్షాలు దంచుకొట్టాయి. దీంతో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు 3 ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు గుర్తించారు. ఇక ఈ ఆకస్మిక వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణమని అంటున్నారు. క్లౌడ్ బరస్ట్ అంటే ఓ ప్రకృతి విపత్తు. ఇది గంటల వ్యవధిలోనే ఒక రోజులో కురిసే వర్షపాతాన్ని నమోదు చేయగలదు. ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా రాంబన్ జిల్లాలో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు జనజీవనం అస్తవ్యస్తమైంది. అలాగే రోడ్లు ధ్వంసమయ్యాయి. రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఇక రాంబన్ జిల్లా ధర్మకొండ సమీపంలోని నాలా ఉప్పొంగి ఓ గ్రామాన్ని వరదలు ముంచెత్తాయి. కొండ చర్యలు విరిగిపడడంతో రహదారులు ఇల్లు కొట్టుకుపోయాయి. ఇదిలా ఉంటే ఈ ప్రాంతాలలో గతంలో కూడా భారీ వర్షాలు క్లౌడ్ బరస్ట్లు సంభవించాయి. జమ్మూ కాశ్మీర్ లడఖ్లో కొన్ని ఊహించని వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. ఎత్తైన ప్రాంతాలలో మంచు కురుస్తుంది. మైదాన ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీనగర్ నుండి జమ్మూ, శ్రీనగర్ నుండి లేహ్, శ్రీనగర్ నుండి గురేజ్ వరకు కలిపే జాతీయ రహదారులపైన కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో భారీగా ట్రాఫిక్ నెలకొంది. గురేజ్, కార్గిల్ వంటి ప్రాంతాలు, సోనామార్గ్, మినీ మార్గ్లోని ఎత్తైన ప్రాంతాలలో భారీగా హిమపాతం కనిపించింది. కార్గిల్తో సహా పలు ప్రాంతాలలో మంచు కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆ ప్రాంతాలలో వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. హిమపాతాలు మరియు వరదల గురించి ప్రజలను హెచ్చరించింది. మంచు పేరుకుపోవడం, భద్రతా కారణాల వల్ల కార్గిల్, శ్రీనగర్ మరియు కార్గిల్ జన్స్ కార్ రహదారులను అధికారులు మూసివేశారు. ఇదిలా ఉండగా రాంబాన్, కిష్ట్వార్ జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం లేదని వాతావరణ నిపుణులు తెలిపారు. కాశ్మీర్లో వడగళ్ల వానలు, ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది. అయితే జీలం నది నీటి మట్టాలు మరింత పెరిగే అవకాశం ఉందని, అయితే వరద ముప్పు మాత్రం ఉండదని సూచించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.